తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారు. దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది? అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోర్టులో చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది వెనుకబడిన వర్గాలు వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీ కానీ అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు కానీ కలవాల్సిన అవసరం ఉంది. కలవడం కాదు, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించుకొని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలని ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 40 సంవత్సరాల అనుభవం. అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, కష్టపడతా. ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంటింట్లో ఆలోచన జరగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి. అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత
తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడు ఉదాహరణ, మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు, ఎమ్మెల్యే పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది. ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు, పిలిపించి ఏం చేశారు మీరు? అతన్ని ఎమ్మెల్యే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది? ఇసుక వ్యాపారం. అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని? వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు. మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా. రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా. మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా, క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎవ్వరు కూడా, నేను చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం, దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు.